వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణాన సీట్లు పెరగనున్నాయా? ఉత్తర భారతంలో క్లీన్ స్వీప్ చేసినా దక్షిణాన దెబ్బ కొట్టే పరిస్థితి ఉందా? మహారాష్ట్ర సంక్షోభం, బీహార్ రాజకీయ చతురత బీజేపీకి కలిసి రానుందా? అసలు బీజేపీ మొత్తం సాధించే సీట్లెన్ని? వాచ్ ది స్టోరీ. గత ఏడాది జూలై నెలలో మహారాష్ట్రలో రాజకీయంగా పెనుదుమారం చెలరేగింది. ఇక ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరారు. ఇక ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు. ఇక మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు బీహార్లోనూ పెనుదుమారం చెలరేగింది. ఇక బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏలోనూ చేరారు. రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ పెను పరిణామాల వల్ల లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఎంత మేలు జరుగుతుందనేది ఆలస్యమైనా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి లాభం జరగనున్నట్లు కనిపిస్తుంది. మారిన బీహార్, మహారాష్ట్ర సమీకరణల కారణంగా ఎన్డీఏకు 6 అదనపు సీట్లు వచ్చాయి. ఇక వాస్తవానికి ఖాళీగా ఉన్నటువంటి 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. ఇక ఎన్నికలు జరగనున్నటువంటి 56 స్థానాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి 10, మహారాష్ట్ర బీహార్ నుంచి 6, మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ నుంచి 5, కర్ణాటక గుజరాత్ నుంచి 4, ఒడిశా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ నుంచి 3 సీట్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఒక్క రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. జేపీ నడ్డా పదవీకాలం పూర్తయిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరగాల్సిన స్థానం ఖాళీ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ లెక్కలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండడంతో ఈ సీటు కాంగ్రెస్కు దక్కుతుందని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఈ స్థానం నుంచి రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వేరే రాష్ట్రం నుంచి ఎగువ సభకు వెళ్లవచ్చు. బీహార్ గురించి మాట్లాడితే బీజేపీ జేడీయూ కూటమికి 2 సీట్లు వచ్చే అవకాశమూ కనిపిస్తుంది. బీహార్లో ఎన్నికలు జరుగుతున్న 6 రాజ్యసభ స్థానాల్లో జేడీఏ, ఆర్జేడీఏలకు 2 సీట్లు, బీజేపీ కాంగ్రెస్లకు ఒక్కొక్క సీటు దక్కింది. ఈ 6 సీట్లతో ఎన్డీఏ కూటమి 2 అదనంగా గెలుచుకుంది. అంటే 3 సీట్లు ఆ కూటమికి దక్కుతాయి. ఇక మహారాష్ట్రలోనూ బీజేపీ నేతృత్వంలోనూ అధికార కూటమికి 2 సీట్లు గెలుచుకునే అవకాశమూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీకి 3, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనకు ఒక్కో సీటు ఉన్నాయి. ఇక గుజరాత్ లో కాంగ్రెస్ 2 సీట్లను కోల్పోనుంది. అవి బీజేపీకి దక్కుతాయి. ఇక మొత్తం ఎన్నికలు జరిగే 56లో తనకున్నటువంటి 28 సీట్లు బీజేపీ నిలబెట్టుకోనుంది. ఇక రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏకు 114 సీట్లు ఉన్నాయి. ఇందులో 93 బీజేపీకి, ఇక 30 కాంగ్రెస్ రాజ్యసభ స్థానాలను కలిగి ఉంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో 2 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోనుంది. కానీ గుజరాత్లో 2, బీహార్, పశ్చిమ బెంగాల్లోని ఒక్కో సీట్ను కోల్పోనుంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్లు దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక ఫిబ్రవరి 27న ఓటింగ్ జరగనుంది. పదవీ కాలం పూర్తి కానున్న సభ్యుల్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మన్సుఖ్ మాండవ్య, పురుషోత్తం రూపాల, వి మురళీధరన్, నారాయణ్ రానే, ప్రకాష్ జవదేకర్ పేర్లు కూడా ఉండడం గమనార్హం. రాజ్యసభలో ఈ దెబ్బతో బీజేపీకి భారీగా సీట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ భారీ ఎత్తున సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. రాజ్యసభలో మరింతగా విపక్ష కాంగ్రెస్ సీట్లను కోల్పోనుంది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు, లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది.
మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.